ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఇరాన్ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇవ్వడం ప్రారంభించింది. మనకు తెలుసు, ఒమాన్లో ఉన్నటువంటి హైతీలకి ఫండింగ్ ఇస్తుంది ఇరాన్ గవర్నమెంటే. ఆ తర్వాత లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనేటువంటి సంస్థకు ఫండింగ్ ఇస్తుంది, ఆయుధాలను సరఫరా చేస్తుంది ఇరాన్ గవర్నమెంటే. హమాస్ తీవ్రవాదాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీయే. అందుని బట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా సరే అంతమొందించాలనేటువంటిది ఇజ్రాయెల్ ఆ తర్వాత అమెరికా ఆలోచన. ఇరాన్కి అమెరికా అంటే అస్సలు పడదు. అమెరికాని ఏనాటికైనా నాశనం చేయాలనేటువంటిది ఇరాన్ యొక్క లైఫ్ టైం గోల్ అయి ఉంది. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. న్యూక్లియర్ వెపన్స్తో కావాల్సిన రా మెటీరియల్ అయినటువంటి యురేనియంని అనేక దేశాల నుంచి ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టారు. అణ్వాయుధాలు ఎందుకు పరీక్షలు చేస్తున్నారంటే నేరుగా ఇజ్రాయెల్ దేశం మీదకి తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ని భస్మీపట్లం చేయాలనేటువంటిది ఆలోచన ఇరాన్ది. అందుని బట్టి ఇజ్రాయెల్ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. వారి దగ్గరే కనుక ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఖచ్చితంగా మా దేశం మీదకి వేస్తారు. అసలే ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నదండి. 1 కోటి మంది మాత్రం జనాభా ఉంటారు. ఒక్క బాంబు వేశారంటే చాలు దేశం అంతా కూడా భస్మం అయిపోద్ది, దేశం అంతా బూడిదైపోద్ది. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఇరాన్ ఎక్కడ తయారు చేస్తుంది, అసలు యురేనియంని ఎక్కడి నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ముందుగానే తెలుసుకుంటూ ఆ దేశం మనుగడను కాపాడుకోవడం కొరకు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేయించారు. ఎన్నోసార్లు అమెరికా చేత మాట్లాడించారు. అణ్వాయుధ ప్రయోగాలు చేయొద్దు, యాటమ్ బాంబ్స్ని తయారు చేసుకోవద్దు, బ్యాలిస్టిక్ మిజైల్స్ని మీరు తయారు చేసుకోవద్దు అనేటువంటి సంకేతాలు పంపిస్తున్నా సరే ఖమేనీ వినలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి మాటల ద్వారా అమెరికా ఇజ్రాయెల్ దేశం దాడులు చేయటం మొదలుపెట్టినాయి. వారికి ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసినా సరే అండర్ గ్రౌండ్లో యురేనియంతో వారు యాటమ్ బాంబ్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. మీకు తెలుసా, 70% యాటమ్ బాంబ్స్ అన్ని కూడా తయారు చేసి పెట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకుని న్యూక్లియర్ సైట్ మీద దాడి చేశారు. అయినా ఆగలేదు, అందును బట్టే దాడులు చేయటం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పరిస్థితి వారి చేతులు దాటకముందే ఇరాన్లో ఉన్నటువంటి రాడికల్ లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ గవర్నమెంట్ తొలగించాలని వారు ఈ యొక్క దాడులు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్లో ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్సే అలీ ఖమేనీని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఎందుకంటే నిరంకుశత్వ పాలన, భయంకరమైన పాలన, లేడీస్కి భద్రత లేనటువంటి ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం దించివేయాలని చాలామంది రోడ్లు ఎక్కడం ప్రారంభించారు. అలా రోడ్లు ఎక్కినటువంటి వారిని 3,000 మందిని నిర్దాక్షిణ్యంగా చంపించాడు అలీ ఖమేనీ. ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ప్రజలందరూ కూడా ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ ఎక్కడ ఓడిపోలేదని విషయం అందరికీ తెలుసు. ఇరాన్ కూడా దాడి చేయడం మొదలుపెట్టింది. ఎలాగో అమెరికా ఇజ్రాయెల్ మా దేశాన్ని ఎలాగో నాశనం చేస్తారు, మేము కూడా ప్రక్కనున్న ఇస్లాం దేశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వారు సౌదీ అరేబియా మీద, బహ్రెయిన్ మీద, ఖతార్ మీద, యుఏఈ మీద, కువైట్ మీద నిజంగా వందల సంఖ్యలో మిసైల్స్తో వారిని దాడి చేయడం జరిగింది. దుబాయ్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇట్స్ సేఫెస్ట్ ప్లేస్ అని అందరూ చెప్తుంటారు. దుబాయ్ అనేటువంటిది ప్రపంచంలో చాలా సేఫెస్ట్ ప్లేస్ అంటారు. కానీ ఆ దుబాయ్ మీద కూడా దాడులు చేయడం మొదలుపెట్టారు. ఒక హోటల్ మీద దాడి చేస్తున్నప్పుడు హోటల్లో అనేక మంది గాయపరచబడ్డారు. హోటల్ అంతా కూడా ఫైర్ అయిపోయిందండి. అంత మాత్రమే కాదు, బుర్జ్ ఖలీఫా అనేటువంటి అతిపెద్ద టవర్ అయినటువంటి దాని దగ్గర కూడా దాడులు చేశారు. ఎవరైనా ఆలోచన చేస్తే ఇరాన్ ప్రజలండి. ఇరాన్ వాస్తవానికి ముస్లిం దేశంగా ఉంది, దుబాయ్ కూడా ముస్లిం దేశంగా ఉంది. కూడా ఒక అలజడి సృష్టించాలని ఎవరైతే అమెరికాని సపోర్ట్ చేస్తున్న దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ ఇస్లాం దేశాల్లో కూడా వారు దాడులు చేయడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో అటువంటి కార్యాలు వారు చేస్తున్నారు. ఇరాన్ అనేక ముస్లిం దేశాల మీద దాడులు చేస్తున్నప్పుడు ముస్లిం దేశాలన్నీ కూడా వార్నింగ్ ఇచ్చినాయి. మా దేశాల మీదకి ఎందుకు వస్తున్నారు, మా దేశాల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అని అఫీషియల్ రిపోర్ట్స్ యుఏ ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వారి మీద పడుతున్నటువంటి ఆ మిజైల్స్ సుమారుగా 133 మిజైల్స్ని, 200 డ్రోన్స్ని వారు కాల్ చేశారని యుఏ గవర్నమెంట్ ప్రపంచానికి నివేదికను కూడా ఇచ్చింది. ఎట్టకేలకు అమెరికా, ఇజ్రాయెల్ తమ యొక్క టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇరాన్లో ఉన్నటువంటి రెజ్యూమ్ను మార్చాలనుకున్నారు. అట్ ది సేమ్ టైం ఖమేనీని ఎలిమినేట్ చేయాలనుకున్నారు. ఖమేనీతో పాటు వారి కుటుంబ సభ్యుల్ని, ఖమేనీతో పాటు ఉన్న మిగతా లీడర్స్ని, అనేక మంది మొల్లాలను కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ గవర్నమెంట్ ఎలిమినేట్ చేయడం జరిగింది. ఇరాన్ నుండి ఇస్లామిక్ రాడికల్ లీడర్ అయినటువంటి అలీ ఖమేనీని ఎలిమినేట్ చేశారు. ఇంకొక 10 రోజుల్లో మిగతా వారందరూ కూడా ఎలిమినేట్ చేస్తామని అమెరికన్ గవర్నమెంట్, అదే రీతిగా ఇజ్రాయెల్ కూడా చెబుతా ఉంది. ఇజ్రాయెల్ దేశం ఆపరేషన్కి ఆపరేషన్ రోరింగ్ లయన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది, సింహ గర్జన. వాస్తవానికి ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది, జనాభాలో చిన్నది, నైసర్గిక స్వరూపంలో కూడా చిన్నది. కానీ ఇజ్రాయెల్ దేశం వెనకాల శక్తి ఏంటో తెలుసా? వారి యొక్క దేవుని బట్టి వస్తున్న శక్తి. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు 1948 మే 14. స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజులకే చుట్టూ ఉన్నటువంటి 6 అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దండెత్తి వచ్చినాయి. అవేంటంటే ఈజిప్ట్ దేశం, సిరియా దేశం, జోర్డాన్, ఇరాన్, టర్కీ.
ఈ దేశాలు వచ్చినప్పుడు అద్భుత రీతిగా తెప్పికొట్టగలిగిందండి. ఇజ్రాయెల్ పక్షాన ఉన్నటువంటి దేవుడు చాలా శక్తిమైనటువంటి వాడు. ఇస్రాయల్ని కాపాడువాడు కొడుకును నిద్రపోవడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఐరన్ డోమ్ కావచ్చు, డేవిడ్ స్లింగ్ కావచ్చు, యారో సిస్టమ్స్ కావచ్చు, ఇవి అద్భుత రీతిగా పనిచేస్తూ ఉన్నాయి. ఇరాన్ వేసినటువంటి ప్రతి మిజైల్ని తిప్పికొట్టగలిగారు ఇజ్రాయెల్ దేశం. వారికి ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ప్రతి వ్యక్తి కూడా యుద్ధానికి సిద్ధపడే ఉంటాడు. ప్రతి ఒక్కడు ఆర్మీలో పనిచేసిన వాడిగా ఉంటాడు. స్త్రీ పురుషులిద్దరూ కూడా యుద్ధం చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి వారు ఇజ్రాయెల్ దేశంలో. కాబట్టి ఎంత శక్తివంతమైన దేశం మీరు ఆలోచన చేయండి. ఎట్టకేలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమీనీ మరణించాడు. తనతో పాటు లీడర్స్ అందరూ కూడా మరణిస్తున్నారు. 10 రోజుల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ చెప్తా ఉన్నారు.